Welcome to Tales by Airavat. Let's start our first episode of Narsimha Avataram. ఈ కథ జయ విజయులకు బ్రహ్మదేవుని మానసపుత్రులైనటువంటి సనక, సనాతన, సనందన ఇంకా సనత్ కుమారులు ఇచ్చిన శాపం నుంచి మొదలవుతుంది. ఒకసారి విష్ణు దర్శనం కోసం వచ్చిన ఆ నలుగురు ఋషుల్ని ద్వారపాలకులైన జయ విజయులు అడ్డగిస్తారు. దాంతో కోపం వచ్చి ఆ నలుగురు ఋషులు వీళ్ళిద్దరిని భూలోకంలో రాక్షసులుగా జన్మించి అక్కడ కామం, క్రోధం ఇంకా దురాశ దోషాల్ని అధిగమించి శుద్ధి అవ్వమని శపిస్తారు. ఈ భయంకరమైన శాపానికి జయ విజయులు భయపడిపోతారు. భయపడిపోయి మహావిష్ణువుని ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వీళ్ళకి కొంత ఉపశమనం ఉండే విధంగా 2 మార్గాల్ని సూచిస్తారు. అందులో మొదటిది విష్ణు భక్తులుగా భూమి మీద 7 జన్మల్ని తీసుకోవటం, లేదా రెండోది విష్ణు ద్వేషులుగా 3 జన్మల్ని తీసుకోవటం. వీటిలో దేన్నైనా ఎంచుకొని అనుభవించిన తరువాత వాళ్ళు తిరిగి వైకుంఠం చేరుకొని తమ స్థానాల్లో శాశ్వతంగా ఉండవచ్చు అని చెప్తారు. అయితే మహావిష్ణువుకి దూరంగా 7 జన్మలు ఉండటం కన్నా ఆయనకి శత్రువులుగా 3 జన్మలుని త్వరగా పూర్తి చేసి ఆయన సన్నిధికి చేరుకోవాలని అనుకుంటారు. వెంటనే విష్ణువుకి శత్రువులుగా మారి 3 జన్మలు ఉండేలాగా అనుగ్రహించమని వేడుకుంటారు జయ విజయులు. ఈ కోరిక ప్రకారం వీరిద్దరూ భూలోకంలో 3 జన్మల పాటు మహావిష్ణువుకి బద్ధ శత్రువులుగా జన్మించినప్పుడు వీరిని సంహరించటానికి శ్రీ మహావిష్ణువు కూడా 3 అవతారాల్ని ఎత్తాల్సి వస్తుంది. వీళ్ళిద్దరూ సత్యయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిగా, అలాగే త్రేతాయుగంలో రావణుడు ఇంకా కుంభకర్ణుల్లాగా, చివరికి ద్వాపర యుగంలో శిశుపాలుడు ఇంకా దంతవక్రునిగా జన్మిస్తారు. ఇలా జన్మించిన హిరణ్యకశిపుణ్ణి చంపటానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమే దశావతారాల్లో 4వదైనటువంటి నరసింహావతారం. ఆ ద్వారపాలకుల్లో ఒకడైన జయుడే ఈ హిరణ్యకశిపుడు అన్నమాట. ఈ శాపం గురించి, హిరణ్యాక్షుడు ఇంకా హిరణ్యకశిపుడి జననం గురించి 3వ అవతారమైన వరాహ అవతారంలో పూర్తిగా చెప్పాం. ఆ ఎపిసోడ్స్ కూడా మరొక్కసారి చూడండి. సప్త ఋషుల్లో ఒకడైన కశ్యప మహామునికి ఇంకా దక్షుని కుమార్తె అయిన దితికి పుట్టిన కవలల్లో ఒకడే హిరణ్యకశిపుడు. యజ్ఞావతారం హిరణ్యాక్షుణ్ణి సంహరించింది. హిరణ్యాక్షుడు మరణించాడని తెలుసుకున్నాక హిరణ్యకశిపుడు విష్ణు భగవానుని మీద చాలా కోపం పెంచుకున్నాడు. సాక్షాత్తు ధర్మము, భక్తి అన్న మాటకి కట్టుబడే శ్రీ మహావిష్ణువు తన సోదరుణ్ణి చంపాడు అంటే తన సోదరుడు ఎంత అధర్మమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోయి విష్ణువు మీద పగ పెంచుకుంటాడు హిరణ్యకశిపుడు. అలా హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువు మీద పగతో తపస్సు చేయటానికి వెళ్ళాడు. ఎందుకంటే ప్రస్తుతం తనకున్న బలంతో శ్రీ మహావిష్ణువుని గెలవటం, 3 లోకాల్ని వశం చేసుకోవటం సాధ్యం కాదు అని. బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొందుతాను అనుకొని తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో అన్నది తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుడికి కూడా తెలియదు. అతనికి కాలమే కాదు, తన శరీరం ఏమైపోతుందో కూడా తెలియట్లేదు. హిరణ్యకశిపుడి ఘోర తపస్సుకి మెచ్చి హంసవాహనం మీద బయలుదేరి వచ్చాడు బ్రహ్మదేవుడు. అప్పటికే హిరణ్యకశిపుడి మీద చీమలు పుట్టలు పెట్టాయి, చెట్లు పెరిగిపోయాయి. బ్రహ్మ తన కమండలంలోంచి నీళ్లు తీసుకొని హిరణ్యకశిపుడి మీద చల్లగానే ఆయన మళ్ళీ మామూలు శరీరం పొంది పుట్టలో నుంచి బయటికి వస్తాడు. అలా బయటికి వచ్చిన హిరణ్యకశిపుడిని బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకోనగానే ఒక కోరిక కోరతాడు. ఆ కోరికేంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ టేల్స్ బై ఐరావత్. బాయ్ పిల్లలు, టేక్ కేర్.